హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. మరి ఎప్పట్లానే మీ చేత ఈ రోజు కూడా వాట్ ఏ టేస్ట్ అనిపించడానికి మనం వచ్చేసాం కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంచిన కళామందిర్ పక్కనే ఉన్న హోటల్ వన్ ప్లేస్ కి. మరి అక్కడికి వచ్చి ఈ రోజు మనకి ఎలాంటి స్పెషల్ డిషెస్ చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ మూవ్. హాయ్ హాయ్ మేడం. మీ పేరేంటండి? వెంకటేశ్వర. వెంకటేష్. సో ఏంటి ఈరోజు మాకు ఏం డిషెస్ చూపించబోతున్నారు ఏంటని? రొయ్యలు, చింతచిగురు, బొమ్మిడాయిలు, మ్యాంగో పులుసు. ఓకే, రొయ్యల చింత చిగురు కర్రీ అండ్ బొమ్మిడాయిలు మ్యాంగో పులుసు అనమాట. ఈ రెండు చేయబోతున్నారు. సో ఫస్ట్ అయితే రొయ్యల చింత చిగురు కర్రీ చేసి చూపించబోతున్నారు, అంతే కదా? ఓకే మేడం. కావాల్సిన పదార్థాలు ఏంటి? ప్రాన్స్, చింతచిగురు, ఉల్లిపాయలు, నూనె, జీడిపప్పు, కారం, ఉప్పు. ప్రాన్స్ చింత చిగురు కర్రీ ప్రిపేర్ చేసాయంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలిసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అడిగేద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ అంటించుకోవాలి. ఓకే, అంటించేసుకుందాం. ఆయిల్ పోసాము. ఫస్ట్ వెలిగించండి. స్టవ్ అంటించుకున్నాక ఆయిల్ పోయాలి మేడం. ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, సో ఇది కర్రీ అన్నారు కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కదా, ఎలాగో ఇది ఫ్రై ఐటమ్ ఏం కాదు కాబట్టి నార్మల్ గా కొంచెం వేసుకోవాలి, అంతే కదా? అంతే మేడం. ఓకే, సో ప్రాన్స్ చింత చిగురు కర్రీకి ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా వేడైనట్టుంది కదా. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి అంటే దాంట్లో ఏం వేసుకోవాలి? దాంట్లో ఏం వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మేడం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు. ఓకే, అంటే ఇలాగే వీటిని మధ్యలో చీల్చుకోవాల్సిన అవసరం లేదా? అంటే ఇలా మధ్య కట్ చేసి అవసరం లేదు, ఇలా వేసేస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసుకోవాలి. సో ఉల్లిపాయలు వేసుకున్నావు అంటే ఎక్కువ ఉల్లిపాయలు అవసరమా వీటికి? ఎక్కువ అవసరం లేదు. అంటే ఎన్ని ఉల్లిపాయలు అంటే ఎంతకి సుమారు ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది? అరకిలోకి పావు కిలో వేసుకోవాలి. అరకిలోకి పావు కిలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, అరకిలో ప్రాన్స్ కి పావు కిలో ఉల్లిపాయలు వేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. అవి కూడా జస్ట్ చిన్న చిన్న పీసెస్ గా తరుక్కోవాలి. ఓకే, సో ఇవి మనకేంటి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలా లేకపోతే బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించాలి మేడం. సో ఇవి ఎలాగా మనకి ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా, అలా అలా వేయించుకుంటే. ఇంకా నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, నేను కూడా క్లియర్ చేసుకుంటాను. చింత చిగురు అంటే మనకి బేసిక్ గా ఇదే టైంలో దొరుకుతూ ఉంటుంది కదా, మరి ప్రాన్స్ తో చేస్తేనే బాగుంటుందా లేకపోతే ఇంకా వేరే ఏ నాన్ వెజ్ తో అయినా చెయ్యొచ్చా? మటన్ వేసుకోవచ్చు. ఓ, చింత చిగురు మటన్ రెండు మిక్స్ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, ఇంకా దాని తర్వాత అంటే చికెన్ లో అంత సెట్ అవ్వదా? మటన్లో వేసుకోవచ్చు. చిన్న పీతలు అంటే పిత్త పరిగెలు, పిత్త పరిగెల్లో కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, వాటిలో అన్నిట్లో వేసుకుంటే బాగుంటుంది. కరెక్ట్. అసలు చింత చిగురు అంటే దానికి డిఫరెంట్ ఉంటుంది కదా, చింత పండు వేయడం వేరు, చింత చిగురు వేయడం వేరు కదా. అవును మేడం, డిఫరెంట్ టేస్ట్. అసలు ఎంత బాగుంటుందో సూపర్ గా పిల్ల పిల్లగా ఆకులు తింటూ ఉంటే. అండ్ అలాగే దీంట్లో మనకి పచ్చిమిరపకాయలు పొడుగు పొడుగుగా తరుక్కుంటే వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కారం మంచిగా అందంగా కనపడతాయి. యా 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 యా, అలా కర్రీ చేసిన వెంటనే ఆ గ్రీన్ కలర్ అలా కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఎవరైనా స్పైస్ తినలేదు అనుకో వాళ్ళు పక్కన పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. ఓకే, సూపర్. పోన్లే. సో ఇంకొంచెం అవ్వాలా బ్రౌన్, వేరే కలర్ చేంజ్ అవ్వాలా? ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రాన్స్ ఉన్నాయి కదా వీటిని డైరెక్ట్ జస్ట్ అలా వాష్ చేసుకొని పెట్టేసుకోవడమేనా లేకపోతే వాటిని ఇంకా ఏమైనా వాష్ చేసుకుని పెట్టుకుని తర్వాత వేసుకుంటే బాగుంటుంది మేడం. బాగుంటుంది, డైరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అండి, బాయిల్ చేసుకుంటే. ఓకే ఓకే, సో ఇది చింత చిగురు ప్రాన్స్ కర్రీ అన్నారు కదా, అంటే ఇది రైస్ లో ఐటమ్ అయినా లేకపోతే రైస్ లో తినొచ్చు, రోటీలో కూడా తినొచ్చు మేడం. రోటీలో కూడా తినొచ్చు. అంటే ఎక్కువ దేంట్లో బాగుంటుంది? రోటీలో బాగుంటుంది అండి, రైస్ లో కూడా బాగుంటుంది. ఓకే ఓకే, ఎవరికి ఇష్టం ఎలాగుంటే అలా తినొచ్చు. ఓకే, ఎలా అయినా తినొచ్చు. సో ఫైనల్లీ ఓకే, సూపర్. పోనీలే. సో ఇది బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి కదా, అయిపోయినట్టే ఇప్పుడు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ఇవి బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి కాబట్టి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బేసిక్ గా నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. అది దాని స్పూన్ వేసుకుంటే సాల్ట్, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, కాకపోతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బయట కొనుక్కునే దానికంటే కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది, టేస్టింగ్ కొంచెం బెటర్ గా ఉంటుంది కదా. సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సాల్ట్ వేసేసుకుంటున్నా అంటే మొత్తానికి సరిపడే సాల్ట్ ఇప్పుడు వేసుకుంటున్నా లేకపోతే కొంచెం జస్ట్ ఊరికనే వేసుకున్నారా? మొత్తానికి ఫస్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి మేడం. పచ్చిమిరపకాయ పేస్ట్ ఏది ఒకసారి అది ఇవ్వండి. మనం దంచుకొని సో అంటే ఓన్లీ పచ్చిమిరపకాయలు, దీన్ని ఏమన్నా మళ్ళీ బాయిల్ చేయడం కానీ లేకపోతే ఇలాంటివి చేయలేదు, డైరెక్ట్ అలా పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి దీంట్లో తీసుకున్నారు. కొంచెం వాటర్ పోసి పేస్ట్ చేసినట్టున్నారు కదా. అవును మేడం. ఓకే, సో అంటే ఇది కొంచెం స్పైసా, స్పైస్ యాడ్ అవ్వడానికి ఎంత? 1 స్పూన్ కొద్దిగా తగ్గించండి.
ఓకే. హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఓకే, హాఫ్ స్పూన్ వేసేసుకున్నాము. సో ఇది వేస్తే ఆ ఘాటు తెలిసిపోతుంది కదా, ఎందుకంటే పేస్ట్ లా చేసుకున్నాం కాబట్టి మొత్తానికి కలర్ కరెక్ట్ గా అంటేస్తుంది. అండ్ అలాగే మీరు అన్నట్టుగా కలర్ వస్తుంది. యా యా చేంజ్ అయిపోయింది, మీరు గ్రీన్ కలర్ వచ్చేసింది. కొద్దిగా పసుపు వేసుకోవాలి మేడం. ఓకే, పసుపు. ఓకే ఓకే, ఇప్పుడు మంచి కలర్ కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రాన్స్ చేయాలి మేడం. ప్రాన్స్ వేసేసుకోవాలి. ఓకే, ఫ్రాన్స్ చేస్తున్నాం. ఓకే, సో ప్రాన్స్ వేసాము. నేనైతే మొత్తం మిక్స్ చేసేసాను. అంటే ఈ ప్రాన్స్ ఎక్కువ టైం పట్టదు కదా ఉడకడానికి. ఇది ఆయిల్ లోనే ఇలా ఉడికిపోవాలా లేకపోతే వాటర్ కూడా పోసుకోవాలి మేడం? వాటర్ కూడా పోసుకోవాలి. కారం వేస్తున్నాం మేడం. ఓకే, కొంచెం. ఓకే, అంటే వాటర్ ఇప్పుడు కదా పోసుకోవాల్సింది? కారం వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు మనం కారం కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవచ్చు వేసాం కాబట్టి. బాగా స్పైస్ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, బట్ మీడియం స్పైస్ కావాలనుకునే వాళ్ళు అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది కదా. అంతే మేడం. కొద్దిగా వాటర్ పోయండి మేడం. సరే, కొంచెం వాటర్ పోయినా. చూడండి ఎంత వాటర్ పోయాలో. అంత వాటర్ పోయాలా దీనికి? అంటే గ్రేవీ టైప్ లో రావడానికి? అంటే మరి లూజ్ అయిపోదా మరి? దీంట్లో ఇంకేమైనా యాడ్ చేస్తారా? దగ్గరికి వస్తుంది కదా. వచ్చేస్తుందా ఉడికిపోయిన తర్వాత? ఓకే ఓకే. సో మనం వాటర్ అలాగా పోసేసుకున్నాం కాబట్టి ఒకసారి అలా అలా స్పూన్ తో కలిపి మూత పెట్టేసుకోవాలి, అంతే కదా? అంతే మేడం. పెట్టేద్దాము. సో మాక్సిమం ఇది ఒక 10 మినిట్స్ పడుతుందా లేకపోతే 5 మినిట్స్ లో అయిపోతుంది? 5 మినిట్స్ లో అయిపోతుంది. ఇవన్నీ ఏంటో బయటికి ఫాలో చేస్తున్నాయి. అయిపోయిందంటారా? అయిపోయి ఉంటుంది. ఓకే, చంచడోయ్ ఇలా తీయగానే అలా పొగలేస్తే ఎంత బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సూపర్. చింత చిగురు వేసుకోవచ్చు మేడం. అంటే ఇవి ఉడికిపోయినాయని మనకి ఎలా తెలుస్తాయి? ప్రాన్స్ దగ్గరికి వచ్చినాయి కదా మేడం. ఏంటి ఈ వాటర్ ఏదైతే దగ్గరకు వచ్చినా అప్పుడు ఉడికిపోయినట్టు? ఓకే ఓకే. సో ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి. అంటే చింత చిగురు కూడా మనకి ఎంత వేసుకోవాలి? పావు కిలో. అది కూడా వేసుకోవాలి. పావు కిలో. సో పావు కిలో ఉల్లిపాయలు, పావు కిలో చింత చిగురు వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఓకే, సో వేయండి. ఇదిగోండి చింత చిగురు. ఓకే, మనం తీసుకుని మొత్తం బాగా చేసుకుని మంచిగా మొత్తం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. కటింగ్ ఏముంది ఇందులో నలిపితే మొత్తం వచ్చేస్తుంది మేడం. దేని దానికి కాళ్ళు దేని దానికి తీసేసుకుని మంచి నీట్ గా కడుక్కుని పెట్టుకుంటే. చింత చిగురు అసలు అలా కూడా చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా డైరెక్ట్ వేసేసుకోవచ్చు కదా. డైరెక్ట్ కాళ్ళు వస్తాయి కదా మేడం. ఓకే, కాడలు అంటే కొంతమంది ఇష్టపడరు కదా, తినేటప్పుడు నోటు తగులుతుంది కదా మేడం. ఓకే ఓకే. సో చింత చిగురు వేసేసుకున్నాము. ప్రాన్స్ చింత చిగురు జాగ్రత్తగా చూసుకుంటే మనం చక్కగా అన్నంలోకి తినచ్చు. అండ్ అలాగే చపాతీస్, పుల్కాస్ ఇలాంటి వాటిలో కూడా టేస్ట్. గరం మసాలా కూడా వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు, అయిపోయినట్టే. ఓకే, కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ కొద్దిగా లైట్ గా కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం కొంచెం వేయండి. ఇప్పుడు ఇదేంటి? గరం మసాలా, ధనియా పౌడర్. ఓకే, ధనియా పౌడర్ వేసుకుంటున్నాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్. గరం మసాలా మేడం. ఓకే, గరం మసాలా కూడా అంటే మీరే ప్రిపేర్ చేస్తారా లేకపోతే మామూలుగా చేసుకుంటాం? మీరే చేస్తారు. చెక్క, లవంగా, ఇలాచి. చెక్క, లవంగా, ఇలాచి. ఓకే, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, అంతే. ఆ మూడు వేసేసేసి చక్కగా మెత్తగా మిక్స్ చేసేస్తారు. ఓకే, ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి ఎంత ఫ్రాన్స్ అవుతుంది దాన్ని బట్టి మనం వేసుకుంటూ జాయింట్ చేసుకుంటాం. ఓకే ఓకే, సూపర్ ఉంది చూడడానికి. మంచి మీరు ఆ గరం మసాలా ప్లస్ ధనియా పౌడర్ వేసిన తర్వాత అలా ఉందన్నమాట. ఇప్పుడే నాకు ఆకలేసి వస్తుంది ఫుల్గా. ఓకే, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే పర్ఫెక్ట్ లుక్ వచ్చేస్తుంది దీనికి. ఆఫ్ చేసేసుకుందాం. వావ్, మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? నోరు ఊరిపోతుందా? నాకు కూడా నోరు ఊరిపోతుంది. కాకపోతే ఆ ఒక్క ఆఫర్ నాకు మట్టుకే ఉంది, ఇంకెవరికి లేదు టేస్ట్ చేసే ఆఫర్. ఎస్, దానిపైన ఏంటిది? క్యారెట్ కదా. సూపర్. జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నారు గార్నిష్ కోసం. ప్రాన్స్ చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది మేడం. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి మేడం. ష్యూర్గా నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అప్పటి నుంచి. సో ఫ్రెండ్స్, ప్రాన్స్ చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో.
వేడి వేడిగా స్పైసీగా పుల్లగా వా 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 వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. సో వెంకటేష్ గారు అయితే చాలా బాగా చేశారు. వెంకటేష్ గారు సూపర్ అండి. ప్రాన్స్ చింత చిగురు కర్రీ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం.